నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి క్యాప్సికమ్ రైస్. పొద్దున్నే హడావిడి లేకుండా టేస్టీగా ఇలా లంచ్ బాక్స్ తయారు చేయండి. బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొని వస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్టీగా హెల్దీ రెసిపీ. అటువంటి లంచ్ బాక్స్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 8 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. తినేటప్పుడు ఈ పల్లీలు బరకగా ఉంటే తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక 1 మినిట్ వరకు వేయించుకోవలసి ఉంటుంది. ఇవి వేగిన తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఆనియన్స్ అనేటివి మెత్తపడేంత వరకు మనం కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆనియన్స్ అనేటివి మెత్తపడతాయండి. మరీ రెడ్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మెత్తపడితే చాలు. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 3 తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. మనకు క్యాప్సికమ్ అనేది ఒక 50% బాగా కుక్ అయ్యేలాగా మనం వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. క్యాప్సికమ్ అనేది మరీ మెత్తపడిన టేస్ట్ అనేది ఉండదండి. సో కాబట్టి ఈ విధంగా ఒక 50% కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న పీనట్ మరియు గార్లిక్ పౌడర్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకొని అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మిరియాల పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. మిరియాల పౌడర్ ఇష్టం లేని వాళ్ళు మరొక 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడిగా లంచ్ బాక్స్లో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయినట్లేండి. హడావిడి లేకుండా టేస్టీగా మరియు హెల్తీగా ఇలా క్యాప్సికమ్ రైస్ చేసి పెడితే పిల్లలు వద్దు అనుకోకుండా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.